హలో అందరికీ. మొన్న మా నాన్నగారు పూరీ జగన్నాథ యాత్రకి వెళ్లారండి. అక్కడి నుంచి ఇదిగోండి ప్రసాదాలు, ఇలాగే దేవుడి ఫోటోలు తీసుకొచ్చారు. సో, ప్రసాదాలు చూడంగానే ముచ్చటగా అనిపించి వీడియో క్యాప్చర్ చేశానండి. ప్రసాదాలన్నీ స్వీట్సే. అంటే పూరీ జగన్నాథ యాత్రకు వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ విషయము. పైగా తాటాకు బుట్టల్లో ఈ విధంగా తులసాకేసి మరీ ప్రసాదాలు నివేదిస్తారంటండి. అలాగే మా అభిస్వామికి మాల విరమణ అవ్వటం తేజు కోసం తారు గిఫ్ట్‌గా తీసుకొచ్చారండి. డ్యాడీ కూడా బుల్లెట్ గిఫ్ట్‌గా తీసుకొచ్చారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎవరైనా సహజంగా ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వటం కామనే కదండీ! జగన్నాథుడి గుళ్ళో జెండా కూడా ఫేమస్ కదా! డ్యాడీ జెండా కూడా తీసుకొచ్చారు. కుంకుమ, గాజులు అన్నీ చక్కగా తీసుకొచ్చారనమాట. అయితే మన ఇండియాలోని ఏకైక దేవస్థానం అనుకుంటండి పూరి. అన్నయ్య, చెల్లితో ఉన్న గుడి. తనంలోనే అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళతో చక్కగా ఆడుకుంటాం. పెద్దయినాక, పెళ్ళిళ్ళయినాక ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి కుటుంబాలు వాళ్ళతో బిజీ అయిపోతాం కదా! సో, నాకీ గుడికో ఆ విషయం చెప్పాలనిపించింది. సో, చిన్నతనంలోనే చక్కగా అన్నదమ్ములతో ఆడుకోవాలి.